భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు ఉన్నప్పటికీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే కాన్సెప్ట్ ఏదైతే సూఫీయిజం ఉందో ఆ సూఫీయిజం అనే ఒక మంచి కాన్సెప్ట్ ఆనాడు మొహమ్మద్ ప్రవక్త గారి వంశం వారి కుటుంబం ఇక్కడికి రావటం, వారి కుటుంబం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి సందేశాలు ఇస్తూ ప్రజలకు అందరూ ఒకటే, మనమంతా కూడా మనుషులం, రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం, ఈ అన్ని తత్వాలు నేర్పించేది మానవత్వం. కాబట్టి ఆ మానవత్వం మీద ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క మానవత్వంని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు నడవాలి అనే ఉద్దేశంతో సూఫీయిజాన్ని ఎక్కువగా ఈ భారతదేశంలో డెవలప్ చేసినటువంటి మొహమ్మద్ ప్రవక్త వంశీకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషితో ఈ భారతదేశంలో ఈనాటికి కూడా ప్రతి దర్గాలో చూసినా కూడా హిందూ ముస్లిం అనే కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావటం, ప్రతి ఒక్కరూ కూడా దర్గాల్ని సందర్శించడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. ఇది మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 427వ ఉర్సు మహోత్సవ ఘనంగా బ్రహ్మాండంగా విద్యుత్ అలంకరణతో గుర్రాలు, కడప బ్యాండు, ఫకీర్ల మేళతాళంతో ఊరేగింపు ఎటు చూసినా కూడా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక పండగలా జరుపుకునే కొండపల్లి మున్సిపాలిటీ ఏరియాలో హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఉరుసు మహోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషం. బాబా గారి దగ్గరికి ప్రతి ఒక్కరూ కూడా సందర్శిస్తారు. ఏ ఉద్దేశంతో మనస్సులో సంకల్పం ఏదైతే పెట్టుకొని వస్తారో వారి కోరిక ఏదైతే తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోరిక తప్పనిసరిగా బాబా గారు సమాధిలో నుంచి సమాధానం చెప్పే బాబా గారు ప్రతి ఒక్కరికి అది హిందూ ముస్లిం అనే భేదం లేకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం. బాబా గారి దగ్గర వచ్చిన వాళ్ళు ఎన్ని కష్టాలతో వచ్చినా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సంతోషంగా ఎంతో ఇక్కడ వచ్చాం మేము, మాకు చాలా ఆనందం వేస్తుంది, మా యొక్క బాధలను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మర్చిపోయామని ఒక ఆలోచన అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి బాబా గారి సన్నిధిలో రావడానికి గతంలో అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనాబ్ అమ్జద్ బాషా గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారు అధికారులకు చెప్పి ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు కానివ్వండి, ఎండి జన్కో ఎండి గారు చక్రధర్ బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇమ్తియాజ్ అహ్మద్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చొరవ తీసుకొని భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి కాలినడక దారి ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈసారి భక్తులు చాలామంది ఏదైతే ఎన్నో ఏళ్లుగా కోరిక ఉండిపోయింది, లోపల వెళ్ళలేకపోతున్నాం, బ్రిడ్జి ఎక్కలేకపోతున్నామనే వాళ్ళు కూడా ప్రశాంతంగా కింద నుండి నడవడానికి అవకాశం కల్పించేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బాబా గారి సన్నిధిలో షఫా బావి అని చాలా చరిత్ర కలిగినటువంటి బావి, దీని గురించి ఆర్కల్జికల్ డిపార్ట్మెంట్లోనే ఒక చరిత్ర రాసి ఉంది. ఈ బావికి ఆనాడు రాజుల కాలంలో, సుల్తానుల కాలంలో, మొఘల్ చక్రవర్తులు ఆనాడు ఏదైనా పెద్ద రోగాలు వస్తే ఆ రోగ నివారణ కోసం ఈ బావి నీళ్లు గనక స్నానం కానీ తాగినట్లయితే దీనివల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా పూర్తిగా కోలుకునే వాళ్ళు. అదొక నమ్మకంతో ఇక్కడికి వచ్చి అది ఆర్కల్జికల్ డిపార్ట్మెంట్లో కూడా దాని గురించి స్పష్టంగా పొందుపరిచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరైతే వస్తారో
బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. రేపు ఆదివారం సాయంత్రం స్టేజ్ నుండి బ్రహ్మాండంగా ఊరేగింపు మొదలు పెడతాం. ఊరేగింపు కాకుండా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ప్రతిరోజు బాబా గారి ఆశీస్సులతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం. సుమారు రోజుకి 500 మంది, వారానికి శుక్రవారం రోజు 2000 మంది అన్నం తింటారు. ఇక్కడ ప్రతి ఉరుసు మహోత్సవానికి 1,00,000 మందికి భోజన ఏర్పాట్లు అందరూ కలిసికట్టుగా చేస్తాం. ఇది నిజంగా బాబా గారి మహిమతో నడిచేది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేయాలి. భోజనం చేసి వాళ్ళకి వెజిటేరియన్ కావాలన్నా నాన్ వెజ్ కావాలన్నా ప్రతి ఒక్కరికి కూడా బాబా గారి ఆశీస్సులతో అందరూ భోజనం చేసి వెళ్ళాలనేది మా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్గాని సందర్శించాలి. దర్గాని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు వాళ్ళు చల్లగా ఉండాలి. బాబా గారి దీవెనలు వాళ్ళకు ఉండాలి. దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను.